ఆ విధంగా తమస్సు ఉంటేనే, అంధకారం ఉంటేనే ప్రకాశం యొక్క అస్తిత్వం తెలియబడింది. కనుక మీకు స్థూల సూక్ష్మ కారణ దేహాలు ఉంటేనే మీలో ఆత్మ అనేది ఒకటి ఉందని తెలుస్తుంది. మీలో ఉన్న ఆత్మ కనబడకపోయినా ప్రత్యక్షంగా కనబడేది స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అయినప్పటికీ కూడా మీకు అక్కడ వ్యవహారం నడిపేది ఆత్మ అని తత్వ విచారణ ద్వారా కనుక మీకు తేలితే, రుజువైతే, ఏది రుజువైందో అది మీకు కనుక బుద్ధిలో నిశ్చయమైతే, బుద్ధిలో నిశ్చయమైన ప్రకారంగా మీరు మరో మాట మాట్లాడకుండా అట్లాగే జీవిస్తే, అటువంటి రుజువుతో జీవించేటువంటి జీవితము పరోక్ష జ్ఞానం. అటువంటి జ్ఞానాన్ని అనుభవిస్తే అపరోక్ష జ్ఞానం. అటువంటి జ్ఞానాన్ని పొందడానికి జీవుడిగా తన కర్తృత్వ భోక్తృత్వాలు తనకు ఉన్నాయా లేదా చూసుకోవాలి. తనకున్నాయా అంటే ముందుగా తనకు అంతరేంద్రియాలకు ఉన్నాయా, జ్ఞానేంద్రియాలకు ఉన్నాయా, అవయవాలకు ఉన్నాయా, విషయాలకు ఉన్నాయా అని చూస్తే ఇవన్నీ దేనికి కూడా లేవు. ఒక ఆత్మ చైతన్యమే ఎరుకగా ఉన్నది. అటువంటి జ్ఞాత అనేటువంటి వాడు ఈ పిండాలలో ఉన్నాడు. ఆ జ్ఞాతే విచారిస్తే ఆత్మ అయ్యాడు. ఆ జ్ఞాతే విచారిస్తే స్వయం ప్రకాశ చైతన్యం అయ్యాడు. ఆ జ్ఞాతే విచారిస్తే ఆ చైతన్యమే అంతటా వ్యవహారం చేయడానికి అధిష్టానము ఆధారం అయి ఉంది. కనుక మిగతావి ఈ ఆధారం కనుక లేకపోతే చేయడానికి వాటికి ఏమాత్రమూ శక్తి లేదు. అవన్నీ చేయాలంటే వాటిలో చూసుకున్నటువంటి సర్వయాత్మ చైతన్యము ప్రతి పరమాణువులు వ్యాపించి ఉండటం చేత ఇవి చేయగలుగుతూ ఉన్నాయి. ఈ విధంగా చూస్తే ఇక్కడ కర్తృత్వం అనేటువంటిది ఆధ్యాత్మికం. ఇది చేసేటువంటి పని ఆది భౌతికం. ఉదాహరణకి మనసు సంకల్ప వికల్పాలు చేయటమే ఆది భౌతికమైనటువంటి పని. బుద్ధి నిశ్చయం చేయటం అనేటువంటిదే ఆది భౌతికం. చిత్తము చింతన చేయటమే ఆది భౌతికం. అహంకారం నేను నేను అని అభిమానించి నేనుగా ఉండటమే ఆది భౌతికం. ఆ నేనుగా ఉండేది అహంకారం కాబట్టి ఆ ఉండేటువంటి కర్త ఆధ్యాత్మికం. అది చేసే పని ఆది భౌతికం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇదేం చేస్తున్నాయా అని ఆలోచిస్తే ఒక అధిష్టాన దేవత ప్రేరణ ఉంటేనే చేస్తున్నాయి. కనుక ఆది దైవికం అనేటువంటి అధిష్టాన దేవతలు ఉండి ఇక్కడ ప్రేరేపిస్తున్నారు. కనుక కర్తృత్వము జీవుడికి జ్ఞాతకు ఉన్నదా, మిగతా వాటికి ఉన్నాయని చూస్తే జ్ఞాతకి మాత్రమే అవకాశం ఉన్నది. అయినప్పటికీ జ్ఞాత అధిష్టానంగా ఉన్నాడు, కర్తృత్వం లేదు. వీటి మరి ఇవన్నీ సుఖము దుఃఖము అన్ని రకాల అనుభవాలు మిగతా 24 ఇస్తున్నాయి కాబట్టి వీటి ఒక్కటి ఏ ఒక్కటైనా సరే దాని కర్తృత్వం ఉందని చూస్తే స్థూలదేహానికి లేదు అని తేలింది. సూక్ష్మదేహంలో ఉన్నటువంటి ఇంద్రియాలకి వాటి అధిష్టాన దేవతలు ఉంటేనే అవి పనిచేస్తున్నాయి, లేకపోతే లేదు అని తెలుస్తుంది. కనుక అధిష్టాన దేవతలు ప్రేరేపిస్తే అవి పనిచేస్తున్నాయి కాబట్టి జీవుడు ఎలా అనుకుంటున్నాడంటే నా కన్ను పనిచేస్తుంది అంటే సూర్యుడు అనేటువంటి అధిష్టాన దేవత ఉండబట్టి నా కన్ను ప్రపంచాన్ని చూడగలుగుతుంది అని జీవుడు అనుకుంటున్నాడు. వాస్తవంగా ఏం జరుగుతుంది అంటే అందరి జీవులకి అధిష్టాన దేవత వారు చూడటానికి సూర్యుడే. అందరి జీవులకి అధిష్టాన దేవత వారు మెరటానికి అష్టదిక్పాలకులే. ఏ జీవైనా సరే అంటే ఏ మానవుడైనా సరే స్పర్శన ఎరగాలి అంటే త్వగింద్రియానికి వాయుదేవుడు అని అధిష్టాన దేవతే ఉంటుంది. ఈ వాయుదేవుడు, ఈ సూర్యుడు, వరుణుడు, ఈ అధిష్టాన దేవతలందరూ కూడా ఒక్కొక్క మానవుడికి ఒక్కొక్కడిగా లేకుండా అందరి మానవులు కలిసి సమిష్టిగా ఒక్కడే ఉండి అన్ని మనసుల్ని అన్ని ఇంద్రియాలని కూడా ప్రేరేపిస్తూ ఉన్నారు. కనుక ఈ ఇంద్రియాలన్నీ ప్రేరేపించేటువంటి అధిష్టాన దేవతలు ఎవరు అంటే ఈశ్వరుని యొక్క ఇంద్రియాలే జీవుడికి అధిష్టాన దేవతలుగా ఉన్నాయి. ఈశ్వరుడికి 14 ఇంద్రియాలు ఉన్నాయి, వ్యవహారానికి 19 ఉన్నాయి. 14 ఇంద్రియాలతో హిరణ్యగర్భుడు తన యొక్క అనుభవాన్ని పొందుతూ ఉన్నాడు. 19 తత్వాలతో 19 ముఖాలతోటి బహిప్రజ్ఞతో విరాట్ పురుషునిగా అనుభవం పొందుతున్నాడు. అంతఃప్రజ్ఞతో స్వప్నతుల్యంగా హిరణ్యగర్భుడిగా అనుభవం పొందుతున్నాడు. అవ్యాకృతుడిగా ముఖాలు లేకుండా కేవలం ఖాళీగా ఉండి ఏ వ్యవహారం లేకుండా ఏ అనుభవం లేకుండా ఉన్నటువంటి స్థితి ప్రళయ స్థితి. ఆ ప్రళయ స్థితిలో వ్యాపించి వ్యాపకంగా ఉన్నటువంటి ఈశ్వరుడు అవ్యాకృతుడైపోయాడు, తనలోకి తాను నిలుచుకున్నాడు. మనం నిద్రపోయేటప్పుడు ఎట్లాగైతే విశ్వ వ్యవహారం అంతా కూడా లేకుండా చేసుకొని మనం ఏ వ్యవహారం లేనటువంటి స్థితిలో ఎట్లయితే ఉంటామో వ్యవహారంలో ఉన్నటువంటి నీ వ్యాపక అనుభవాన్ని ముగిలించుకొని అనుభవం అనేది లేని స్థితిలో ఉంటావు నీ గాఢ నిద్రలో. ఈశ్వరుడు కూడా సృష్టి యొక్క కార్యాన్ని అంతా కూడా వ్యాపించి తన చైతన్యంతో ఏదైతే అనుభవిస్తున్నాడో ఆ చైతన్యం ముడుచుకుంది. వ్యాకృతమైనటువంటి చైతన్యం అవ్యాకృతమైంది. వ్యాకృతమైనప్పుడు బహిప్రజ్ఞగా ఉండేటువంటి విరాట్ పురుషుని యొక్క అనుభవము లేకుండా పోయింది. హిరణ్యగర్భుని యొక్క స్వప్నతుల్యమైనటువంటి అనుభవం కూడా లేకుండా పోయింది అంతఃప్రజ్ఞ
ఇలా రెండూ లేకుండా పోయేటువంటి స్థితి ఈశ్వరుడికి సుషుప్తి స్థితి. ఈ సుషుప్తి స్థితి ఎప్పుడు వస్తుందంటే ప్రళయ స్థితిలో వస్తుంది, జగత్తు లేని స్థితిలో వస్తుంది. ఇలా కొంతకాలం జగత్తు ఏర్పడటం, కొంతకాలం కొన్ని యుగాలు అది నడవటము, ఆ యుగాల్లో సకల జీవరాశులు పరిణామం చెందటము, మానవుడు పునర్జన్మలు పొందటము, కర్మశేషం లేనివాడు ముక్తి పొందటము, కర్మశేషం ఉన్నవాడు మళ్ళీ మళ్ళీ పుట్టటము, ఇంకా యుగాలు కాలాలు జరుగుతున్న కొద్దీ ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఆ జరుగుతున్నంత స్వప్నతుల్యంగా హిరణ్యగర్భునికి అనుభవంలో ఉంటుంది. అనుభవంలో ఉంటుందే కానీ స్పందించడు. ఎందుకంటే అతను మాయకు వశుడు కాలేదు. అటువంటి హిరణ్యగర్భ స్థితిలో ఈ మానవులందరూ కూడా యుగాంతం వచ్చేసరికి, ప్రళయం వచ్చేసరికి, ఆయన అవ్యాకృత స్థితి వచ్చేసరికి, జగత్తే లేకుండా పోయినప్పుడు కర్మశేషం ఉన్నటువంటి మానవులు జీవులు ఏమవుతారు అంటే ఒక మైనపు ముద్దలో బంగారు రథంలాగా అంటుకొని ఎలా ఉంటారు అలా ఉండిపోతారు. అలా ఉన్న వాళ్ళకి ఎటువంటి అనుభవం లేదు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎటువంటి అనుభవం లేకుండా ఉంటుందో ప్రళయకాలంలో అందరి జీవులకు కూడా ఏ అనుభవం లేకుండా ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాల తర్వాత వాడి పునఃసృష్టి జరిగితే కొన్ని వేల సంవత్సరాల వరకు ఆ జీవుడు బంగారు రథం రూపంలో ఉన్నటువంటి జీవుడు ఒక క్షణకాలం వర్తమాన కాలంలో ఉన్న అనుభవం కంటే కూడా తక్కువ అనుభవంలోనే ఉంటాడు. మళ్ళీ బయటికి వచ్చాక కాలానికి లోబడి కాలానుభవం అంతా పొందుతూ ఉంటాడు. అటువంటి స్థితిలో ఈ అవ్యాకృత స్థితి వస్తుంది. ఆ అవ్యాకృత స్థితి నుంచి మరి పునఃసృష్టి జరిగినప్పుడు హిరణ్య గర్భ స్థితిలో అధిష్టాన దేవతలు తన ఇంద్రియాలుగా పెట్టి 19 ముఖాలు చేసుకొని ప్రతి ముఖం నుంచి కూడా ఈ 19 సూక్ష్మదేహము జీవుల్లో ఉన్నటువంటి 19 సూక్ష్మదేహం సంబంధించినటువంటి ఇంద్రియాలని ఒక్కొక్క ఇంద్రియాన్ని సమిష్టిగా అందరి జీవులకి ఒకే ఒక ఇంద్రియమైనటువంటి ఈశ్వరుడిని ప్రేరేపిస్తుంది. ఇంద్రియాలు పనిచేస్తున్నాయంటే ఆ ఇంద్రియాలకి కర్త అయినటువంటి ఈశ్వరుడు పనిచేస్తున్నట్టే లెక్క. నువ్వు చేతితో కొట్టావంటే నువ్వు కొట్టావు కానీ నీ చెయ్యి కొట్టిన చెయ్యి చేసే పని, ఇంద్రియం చేసే పని స్వతహాగా అది చెయ్యదు. నీ యొక్క సంకల్పం ద్వారా నువ్వు చేస్తున్నావు. సంకల్పం లాగా చేసేవాడిదేమో కర్మ. సంకల్పం లేకపోయినా కూడా చెయ్యి కన్నుతో నువ్వు చేసేటువంటి పని చెయ్యికి కన్నుకి పాపం పుణ్యం అంటారు, నీకే అందుతుంది. కనుక దీన్ని చేష్ట అంటాం, దాన్ని కర్మ అంటాం. కనుక బ్రహ్మాండంలో ఈశ్వరుడికి కూడా అతనికి ఇంద్రియాలైనటువంటి చంద్రుడు, బృహస్పతి, క్షేత్రజ్ఞుడు, రుద్రుడు ఈ మొదలైన వాళ్ళంతా కూడా సమిష్టిగా ఒక్కడుగా ఉంటూ సకల జీవరాశుల్లో మానవులు అందరిలో ఉన్నటువంటి వారి యొక్క సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి 19 తత్వాలకు 19 ఇంద్రియాలని ప్రేరేపించడం అనేటువంటి పని ఇవి చేస్తున్నాయి. ఇవి చేస్తున్నాయంటే వాటికి ఈ ఇంద్రియాలు ఎవరివైతే వాడికే కర్తృత్వం ఉంటుంది కానీ ఇంద్రియానికి ఉండదు. ఇంద్రియాలు చేసేవి కేవలం చేష్ట, పని చేసేది మాత్రం ఇంద్రియాలకి ఎవరైతే కర్తగా ఉన్నాడో, ఇంద్రియాలు ఎవరైతే ఇంద్రియాలని కలిగి ఉన్నాడో ఆ కలిగి ఉన్నటువంటి ఈశ్వరుడే కర్తృత్వం. కనుక ఇప్పుడు మనం పిండాండంలో మన ఇంద్రియాలు పనిచేయాలంటే మనకు అధిష్టాన దేవతలు వీడున్నారు. ఈ అధిష్టాన దేవతల వల్ల వీడు పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ ఈశ్వరుడు కూడా కర్త కానప్పుడు, ఈశ్వరుడు కూడా అధిష్టానమైనప్పుడు, ఈశ్వరుడు ఉన్నటువంటి ఇంద్రియాలు కూడా పనిచేయనప్పుడు ఈ ఇంద్రియాలు ఎవరు ప్రేరేపణ చేస్తున్నాయి? ఇక్కడ మీకు పరమైనటువంటి ఈశ్వరుడు యొక్క ఇంద్రియాలు ఇక్కడ ప్రేరేపిస్తున్నాయి. ఇక్కడ ఈశ్వరుడికి పరమైనటువంటి పరమేశ్వరుడు యొక్క సత్తాతో ఈ అధిష్టాన దేవతలు అనబడేటువంటి ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఇక్కడ మన 19 సూక్ష్మదేహాల్లో ఇంద్రియాలకి 19 మంది అధిష్టాన దేవతలు ఉన్నారు. ఇక్కడ ఈశ్వరుడి దగ్గర 19 అధిష్టాన దేవతలకి కలిపి ఒకే ఒక పరమేశ్వరుడే ప్రేరణ. ఎందుకంటే ఇక్కడ క్రియారూపం జీవుడికి, ఈశ్వరుడికి క్రియారూపం లేదు. ఇక్కడ క్రియారూపంలో జీవుడికి పాపపుణ్యాలు, సుఖ దుఃఖాలు, స్థూలం అంతా ఉన్నది, విశ్వం అంతా ఉన్నది. ఇక్కడ స్వప్నతుల్యంగా హిరణ్య గర్భుల్లో జరిగిపోతుంది. ఇక్కడ ఈయన తాదాత్మ్యత చెంది పునర్జన్మలు పొంది సుఖ దుఃఖాలు పొందుతున్నాడు. ఈయన మాయకు వశుడు కాక తాదాత్మ్యత లేక జరిగేదంతా తెలుసుకుంటున్నాడే కానీ తెలుసుకునే దాని మీద అతను ఏ పని చేయట్లేదు, ఏ రియాక్షన్ లేదు, అతని కర్తృత్వ భోక్తృత్వాలు లేవు. అటువంటి ఈశ్వరుడికి అతను అధిష్టానమైనప్పుడు అతని కర్త కానప్పుడు, అతని ఇంద్రియాలుగా కర్త కానప్పుడు ఇంద్రియాలు దేంతో పనిచేస్తున్నాయంటే ఈ ఇంద్రియాలకు పరమైనటువంటి పరమేశ్వరుడు యొక్క ప్రేరణ. ఆ పరమేశ్వరుడు తత్వం ఎలా ఉన్నది అంటే ఆ పరమేశ్వరుడిని ఇక్కడ ఈశ్వరుడు అన్నాం. ఈశ్వరుడు అనే మాట అనేక సార్లు మనం ఉపయోగిస్తూ ఉంటాం. సృష్టి స్థితి లయకాలుడు ఈశ్వరుడే. రోధింపజేసేవాడు రుద్రుడు, శివుడు, సదాశివుడు, పరమశివుడు, పరశివుడు, ఇంకా ఎన్నో పేర్లు చెప్తూ ఉంటాం. ఆధ్యాత్మికంగా
ఆ పాత్ర ఎక్కడ ఎంతవరకు పోషిస్తుందో దానికి తగ్గ పేరు పెట్టాం. అన్ని రుద్రులు ఒకటి కాదు, అన్ని శివులు ఒకటి కాదు. ఆ రకంగా చూస్తే సృష్టి స్థితి లయకారుడు కాకుండా ఈశ్వరుడు పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుడు ఎలా తయారయ్యాడో, ఆ పరమేశ్వరుడు ఏ తత్వం ఉన్నదో, ఏ తత్వం ఆయనలో బీజ రూపంలో ఉందో, ఆ తత్వం ప్రకాశ గుణం ఎప్పుడు సంపాదించిందో, ప్రకాశించినప్పుడు వ్యాపక గుణం ఎప్పుడు సంపాదించిందో, వ్యాపక గుణం ద్వారా ఇందులో ఉన్న ఒక్కొక్క తత్వము కూడా ఈ బ్రహ్మాండ పిండాల వ్యవహారానికి కారణభూతంగా ఉంది. కార్యకారణ సంబంధంగా ఏదైతే కారణంగా ఉందో ఆ అన్ని కారణాలు కూడా ఇక్కడ 25 తత్వాలకు ఉన్న కారణాలు బ్రహ్మాండంలో సమిష్టిలో ఈశ్వరుడు ఉంటే, ఈశ్వరుడు యొక్క ఇంద్రియాలు పరమేశ్వరుడు యొక్క ప్రేరణతో వ్యాపారం చేస్తూ ఉంటే, ఆ పరమేశ్వరుడు యొక్క ప్రేరణ ఎలా ఉంది అంటే ఆ పరశివ సత్తా. ఆ పరశివ సత్తా ఎలా ఉంది అంటే పరమేశ్వరుడి నుంచి పొందుతుంది. ఆ పరమేశ్వరుడి నుంచి పొందేటువంటి పరశివ సత్తా అంత భాగమయ్యి అది పరబ్రహ్మ రూపమైంది. ఆ పరబ్రహ్మ ఇక్కడ ఆత్మగా సృష్టి వ్యక్తం చేయడానికి ముందస్తు స్థితిగా ఉంది. అతనిలో నుండి అవ్యక్తం, అవ్యక్తం నుంచి మహత్తు, మహత్తు నుంచి మానాంకారం నుంచి అఖిల జగత్తు వచ్చింది. అట్లా ఆ సగభాగమైనటువంటి పరబ్రహ్మకి మూలా ప్రకృతి అనబడేటువంటి మిగతా 4 గుణాలు ఉన్నది, 4 తత్వాలు ఉన్నది చేరింది. ఆ 4 తత్వాలు ఏంటంటే కళ, కాలము, చిత్, తమస్సు. కళ అంటే చంద్రుడికి ఉండేటువంటి కళ లాంటిది, వృత్తిక్షయాలు ఉండేటువంటిది, మార్పు ఉండేటువంటిది. జగత్తు యొక్క పరిణామం కూడా మార్పులే కాబట్టి ఈ కళతత్వం వల్ల జగత్తు పరిణామం జరుగుతుంది. కళకి అధిష్టానము శివ. మార్పు జరుగుతుంది అంటే ఒక క్షణం కింద ఉన్నటువంటి స్థితి మరో క్షణంలో లేదు కాబట్టి ఈ కళలన్నీ కాలం మీద ఆధారపడి ఉన్నాయి. నిన్నటి ఉన్నటువంటి స్థితి వాళ్ళు లేదంటే నిన్నటికి వాళ్ళకి మార్పు వచ్చిందంటే ఆ మార్పులన్నీ కాలం మీద ఆధారపడ్డాయి. కనుక ఈ కాలానికి అధిష్టానం విష్ణువు. కళాకాలం కలిపే పరిణామం. నేను బాల్యంలో ఉన్నాను ఒక కాలంలో, యవ్వనంలో ఉన్నప్పుడు నేను మారిపోయాను. నా యొక్క మార్పు కళతత్వం వల్ల జరిగింది. ఆ మార్పుని ఎలా గమనించావు అంటే బాల్యమప్పుడు యవ్వనప్పుడు రెండింటి తేడా చూస్తే గమనించావు. ఈ 2 తేడా దేనివల్ల వచ్చినాయంటే కాలం వల్ల వచ్చినాయి. కాలం ఇక్కడ ఉన్నది కానీ ఇక్కడ కాలము తత్వరూపేణ ఉంది. ఇక్కడ నిజంగా కాలం లేదు. కాలము తత్వరూపేణ, బీజ రూపేణ అవ్యక్తంగా ఉన్నది. అవ్యక్తంగా ఉన్న కాలము పరమేశ్వరుడి దగ్గర ఉండి ఈశ్వరుడి దగ్గరికి వచ్చేసరికి పరిణామానికి పనికొచ్చింది. అలాగే చిత్ అనేటువంటిది ప్రకాశం, చిత్ అనేటువంటిది జ్ఞానం. ఇది ప్రకాశిస్తుంది. ఇది ప్రకాశ గుణమే కానీ ప్రకాశ తత్వమే కానీ ప్రకాశం అనేది ఇక్కడ దొరుకుతుంది. ఈ 5 ప్రకాశిస్తున్నారు. 5 ప్రకాశాలుగా వచ్చి ప్రపంచం వచ్చింది. 5 5లతో 5 ప్రపంచం వచ్చింది కాబట్టి 5 ప్రకాశాలుగా ప్రారంభమైంది. ఈ 5 ప్రకాశాలు చిత్ స్వరూపం. ఈ 5 ప్రకాశాలు చైతన్యము. ఆ చైతన్యమే చిత్ స్వరూపము బీజ రూపంలో అవ్యక్తంగా చిత్ అనే పేరుతో ఉన్నది. ఈ చిత్తుకి అధిష్టానం బ్రహ్మ. ఈ బ్రహ్మ సృష్టికర్త బ్రహ్మ కాదు. ఈ బ్రహ్మ ఆత్మ అనేటువంటి బ్రహ్మము. ఈ బ్రహ్మం నుండి అవ్యక్తం వచ్చినట్టుగానే ఈ బ్రహ్మం నుండి చిత్తు వచ్చింది. ఈ బ్రహ్మం నుంచి ప్రకాశం వచ్చినట్టే ఈ బ్రహ్మం నుంచి ఈ బ్రహ్మంలో చిత్తు దాక్కుని ఉంది. ఈ దాక్కుని చిత్తం ఇక్కడ ప్రకాశించింది. ఇక్కడ బ్రహ్మంలో చిత్తు బీజ రూపంలో ఉంది. మాయ చేత ఈ బ్రహ్మము కదిలించబడ్డాడు. కదిలించబడ్డ బ్రహ్మం నుంచి ప్రకాశం 5 విధాలుగా వచ్చింది. 5 విధాలుగా రాకముందు ఈ చిత్తు ఎలా ఉందంటే బీజ రూపంలో, తత్వ రూపంలో బ్రహ్మము వద్ద ఉన్నది. ఈ ప్రకాశం దేంట్లో పడింది? ఒట్టి ప్రకాశం ఉంటే మనకి తెలియదు. అంధకారం ఉంటే ఈ ప్రకాశం చీకట్లో పడ్డప్పుడు చీకట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు మనకి తెలియబడుతుంది. చీకట్లో ఉన్న వస్తువు తెలియబడుతుంది అంటే ఆ చీకటి అనేది జగత్తంతా చీకటి. జగత్తంతా కూడా తమోగుణంతో ఏర్పడింది. అటువంటి తమోగుణంతో ఏర్పడినటువంటి జగత్తు ఆ తమోగుణం యొక్క బీజ రూపమే తమస్సు. ఇక్కడ తమస్సు అనే తత్వము పరమేశ్వరుల్లో ఉంది. పరమేశ్వరుల్లో ఈ అంధకారానికి సంబంధించినటువంటి తమస్సు అంధకారంగా ఏర్పడకముందు ఏర్పడటానికి కావలసినటువంటి పరిణామానికి కావలసినటువంటి ఒక బీజ రూపము, ఒక అవ్యక్త రూపము పరమేశ్వరుల్లో తమస్సుగా ఉన్నది. ఇప్పుడు ఆ పరశివము 2 భాగములై అర్ధ భాగము పరబ్రహ్మై అధిష్టానం అయ్యాడు. మిగతా అర్ధ భాగం 4 పరకలై కళతో కూడి శివ, కాలంతో కూడి విష్ణువు, చిత్తో కూడి బ్రహ్మ, తమస్తో కూడి ఇంద్ర. ఈ 4 పరకలు కలిసి ఒక అర్ధ భాగమే. ఈ అర్ధ భాగం ఈ అర్ధ భాగం కలిసి 2 భాగమే. కనుక ఇది పరశివ పంచకం. కళా
పంచకానికి వస్తే కళ 2 భాగములై అర్ధ భాగము అన్ని లోకాలకు నిరాలంబ మార్గమైంది. ఆలంబన అంటే ఆధారం. మీ ఇంటికి వెళ్ళాలంటే రోడ్డు అయినా ఉండాలి, గాలి వెళ్ళాలంటే హెలికాప్టర్ అయినా ఉండాలి. హెలికాప్టర్ అయినా కానీ ఒక దిక్సూచితో ఒక దిక్కు చూపించేది ఉండాలి. అది మార్గం అంటే. లోకాలంటే అన్ని లోకాలు కాదు, వైకుంఠ లోకము, కైలాస లోకము, సత్యలోకము, ఇంద్రలోకము అని 4 మనం పెట్టుకున్నాం. ఈ 4 లోకాల్లో క్షేత్రాలు ఉన్నాయి. క్షేత్రం అంటే అయస్కాంత క్షేత్రం తెలుసు మీకు. అయస్కాంత క్షేత్రంలో ఆ పరిధిలో ఏది లేకపోతే ఆ క్షేత్రంలో ఏ పని జరగదు. ఆ పరిధిలోకి ఒక గుండు సూది వస్తే అది లాక్కుంటుంది. గుండు సూది ప్రయాణం చేయక్కర్లా, గుండు సూదిని అదే లాక్కుంటుంది. గుండు సూది యొక్క ప్రయాణాన్ని చూసి ఎవరైనా గుండు సూది ప్రయాణం చేస్తుంది అనుకుంటే అది పొరపాటు. ఆ అయస్కాంత క్షేత్రంలోకి ప్రవేశించిన దాన్ని అయస్కాంతం అది లాక్కుంటే ఆ గుండు సూది ప్రయాణం చేస్తుంది. కనుక ఈ క్షేత్రాల్లోకి జీవుడు సాధన చేసి వెళితే అక్కడి నుంచి ఆ లోకంలోకి అతను వెళ్ళిపోతాడు. ఆ లోకంలో ఎప్పుడు అతను మునిగి ఉంటాడు అన్నమాట. అటువంటివి క్షేత్రాలు. ఈ 4 ఎందుకు క్షేత్రాలు ఉన్నాయంటే మనకి పంచీకరణలో 25 తత్వాలకి ఇక్కడ కూడా 25 వచ్చినాయి. ఇక్కడ మాకు బ్రహ్మాండ పిండాలలో ఇది ఆకాశ పంచకము, ఇది వాయు పంచకము, ఇది అగ్ని పంచకము, ఇది జల పంచకము, ఇది పృథివీ పంచకము. అట్లాగే ఇక్కడ ఈ పరశువు ఆకాశ పంచకంతో సమానమైనది, సాదృశ్యమైనది. ఈ కళ అనేది వాయు పంచకంతో సాదృశ్యమైనది, కాలం అనేది అగ్ని పంచకంతో సాదృశ్యమైంది, చిత్త అనేది జల పంచకంతో సాదృశ్యమైంది, తమస్సు అనేది పృథివీ పంచకంతో సాదృశ్యమైంది. పరశువు ఆకాశంతో సాదృశ్యం అవడం వల్ల గగన సదృశుడు భగవంతుడు, అతను పరబ్రహ్మ. వ్యాపకమైనప్పుడు ఆకాశం ఎలా వ్యాపకంగా ఉందో అలా వ్యాపకం అవుతాడు. ఇలా వ్యాపకం కాకముందు స్థితి మనం ఇక్కడ మాట్లాడతాం. ఈశ్వర పంచీకరణలో ఈశ్వరుడు ఎట్లా తయారయ్యాడు అంటే తయారైనటువంటి స్థితి చెప్తున్నాం. కాంక్రీట్ ఎట్లా తయారైంది అంటే ఇసుక, సిమెంటు, నీళ్లు, కాంక్రీట్తో తయారైంది. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము? కాంక్రీట్ సంగతి మాట్లాడుతున్నా, కాంక్రీట్ లక్షణాలు మాట్లాడుతున్నా, సిమెంట్ లక్షణాలు మాట్లాడుతున్నాం. సిమెంట్ అణువులు ఎలా ఉన్నాయి, సిమెంట్ పరమాణు దాంట్లో జిగురు ఎట్లా ఉంది, దాంట్లో ఏ పదార్థాలు ఉన్నాయో చెప్తున్నాం. ఆ సిమెంట్ తత్వం గురించి మాట్లాడుతున్నాం. అట్లాగే నీరు యొక్క తత్వం గురించి మాట్లాడుతున్నాం. ఏ నీరు ఉంటే సిమెంట్ గట్టి పడుతుంది, ఉప్పు నీళ్ళు వేస్తే పేరిపోతుంది, ముక్కలు అయిపోతుంది, ఆ కాంక్రీట్ గట్టి పడదు. అట్లా నీరు తత్వం మాట్లాడుతున్నాం. అట్లాగే కంకర తత్వం మాట్లాడుతున్నాం. గట్టి కంకర గ్రానైట్ ఉంటే ఒక రకంగా ఉంటుంది, ఇటుకరాయి పొడేస్తే గట్టితనం ఉంటుంది. కనుక ఎట్లయితే కాంక్రీట్లో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా ఏ భాగానికి ఆ భాగం నాణ్యత ఉందా లేదా, దాని తత్వం ఏంటని చూసి ఈ కాంక్రీట్ తయారవడానికి సరిపోతుందా లేదా ఎలాగైతే చూస్తామో పరమేశ్వరుడు ఇవన్నీ కూడా తత్వరూపేణ వేరువేరుగా ఉన్నాయి. వేరువేరుగా ఇక్కడ తయారవడానికి ముందస్తు స్థితి. ఉదాహరణకి నేను పదార్థం చెప్పిన ఇది పదార్థాలు కాదు, సూక్ష్మంగా వ్యాపకం ఉన్న వాటికి బీజ రూపంలో ఉన్నటువంటి తత్వాలు. ఆ తత్వం అక్కడ ఉండబట్టే అది వ్యాపకమైంది. వ్యాపకం ఉండబట్టే అన్నింటిలో ప్రవేశించింది. అన్నింటిలో ప్రవేశించబట్టే దాని సత్తాన్ని అన్నీ తీసుకున్నాయి. ఆ సత్తాన్ని తీసుకోబట్టే అది పరిణామం చెందడానికి కావాల్సిన శక్తిని సంపాదించింది. ఆ శక్తి ఉండబట్టే ఆ ప్రకృతిలో ప్రతి పదార్థానికి ఏ ధర్మం అయితే ఉన్నదో ఆ ధర్మం ప్రకారం దాంట్లో పరిణామం వచ్చింది. ఉదాహరణకి మనసు ఉన్నది, ఇది సూక్ష్మం, ఇది కనబడదు. ఇది ఆకాశతత్వానికి వాయుతత్వానికి రెండు కలిపి ఈ మనసు యొక్క జననీ జనకులు ఎవరు అంటే ఆకాశము వాయువు. ఆకాశం వాయువులు ఏర్పడినటువంటి మనసు సూక్ష్మము. ఈ సూక్ష్మము ఎక్కడికి కనబడదు, ఎక్కడుందో తెలియదు, ఆలోచిస్తోంది, సంకల్ప వికల్పాలు చేస్తుంది. కాబట్టి దీనికి మనసు అని పేరు పెట్టారు. ఈ మనసు ఎలా పుట్టింది? ఈ మనసు దేని వల్ల పనిచేస్తుంది? ఈ మనసు చంద్రుడి వల్ల పనిచేస్తుంది. చంద్రుడి యొక్క ప్రేరేపణ వల్ల ఇది పనిచేస్తుంది. మనసుకు ఒక ప్రకృతి ధర్మం ఉంది, ఆ ధర్మము సంకల్ప వికల్పాలు. ఈ చంద్రుడు ప్రేరేపించగానే అది సంకల్ప వికల్పాలు చేస్తుంది. బుద్ధిని ప్రేరేపించగానే బృహస్పతి నిర్ణయాలు చేసేస్తుంది. అలాగే దిక్పాలకు ప్రేరేపించగానే చెవు వినగలుగుతుంది, లేకపోతే వినలేదు. చెవుకి వినే ధర్మం ఉంది, చెవు చూడదు, కన్ను వినదు. దేని ధర్మం దారుతుంది. దేని ధర్మం దారుకున్నది ఎప్పుడు ప్రవర్తిస్తుంది? సర్వవ్యాపక సత్తాలోంచి దానికి వినికిడి శక్తిని, చూపు శక్తిని, సంకల్ప శక్తిని, నిశ్చయ శక్తిని ఈ ఇంద్రియాలు ఒక్కొక్కటి వికరించి ఆ శక్తిలో దానికి ఏ ధర్మం అయితే ఉందో ఆ ధర్మం శక్తి ద్వారా చేస్తుంది. శక్తి ద్వారా ఈ ధర్మం ప్రకారం చేయడానికి ముందు ఈ పదార్థం ఎక్కడ ఉన్నది, ఈ శక్తి ఎక్కడ ఉన్నది, ఈ సత్తా ఎక్కడ ఉన్నది మనకు కావాలి. పదార్థము తమస్సులో ఉన్నది, ప్రకాశం చిత్తులో ఉన్నది, పరిణామం ఏమో కళలో ఉన్నది, కాలం మీద ఆధారపడి పరిణామం చేస్తుంది, అధిష్టానంగా ఏమో పరబ్రహ్మలో ఉన్నది.
పరబ్రహ్మ నుంచి అవ్యక్తమైంది. ఈ ప్రకాశం సత్తాతో మొత్తం వ్యవహారం జరుగుతుంది. ఇక్కడ జరిగే వ్యవహారం అంతా కూడా మూలంలో ఎలా జరుగుతుంది అంటే పరమేశ్వరుని మనం చూడాలి. ఆ పరమేశ్వరుడు ఇప్పుడు పరశివము, కళాకాలము, చిత్తు, తమస్సుతోటి ఏర్పడ్డాడు. ఇప్పుడు పై వరుస అయింది. రెండవ వరుసకు వస్తే ఇక్కడ నిరాలంబ మార్గం అని చెప్పాము. నిరాలంబ మార్గం అంటే ఆధారం ఉన్నది అని. ఏది ఆధారం ఉంది? ఏదైనా ఆధారం పెట్టుకొని వెళ్తాం మన దేశంగా. ఈ లోకాలకి వెళ్ళాలంటే ఆ క్షేత్రంలో పడితే ఏ ఆధారం లేకుండానే నువ్వు లాక్కోబడతావు. అయస్కాంతంలో ఉన్నప్పుడు గుడిసుకి ఎలా లాక్కోబడుతుందో నువ్వు లాక్కోబడతావు. లాక్కోబడ్డప్పుడు నీకు తెలియకుండానే ఆ లోకంలో ఉంటావు. ఇప్పుడు నా మనసుతోటి పలానా నక్షత్రాన్ని చూస్తున్నానని ఒక నాకు ఆలోచన కానీ భావం కానీ కలిగితే ఆ నక్షత్రం యొక్క స్వరూపం ఉంది. నా యొక్క ఆలోచన, నా భావం అంతా నక్షత్రం చుట్టూ తిరుగుతుంది. నా మనసులో నక్షత్రం దగ్గరికి వెళ్ళిపోయా, నేను మాత్రం స్థూల దేహంతో ఇక్కడే ఉన్నాను. ఆ విధంగా నక్షత్రం దగ్గరికి వెళ్ళడానికి నేను ఏ వాహనం ఉపయోగించాను, ఏ రాకెట్ ఎక్కాను? నా మనసు నక్షత్రం దగ్గరికి చేరడానికి ఏ వాహనం చేసుకుంది, ఏ ఆధారం చేసుకుంది? ఏ ఆధారం లేదు. ఇదే నిరాలంబం అంటే. అటువంటి నిరాలంబ మార్గంలో కేవలము నువ్వు భావించడం ద్వారా, కేవలం నువ్వు అనుభవించడం ద్వారా, నీ అనుభవంలో నీ సంకల్పం స్థిరం అవ్వడం ద్వారా, ఇక్కడ స్థిరం అవ్వాలంటే గౌకర ఆ క్షేత్రంలో ఉంటే అక్కడ లాక్కోబడతాం. కైలాసంలో స్థిరం అవ్వాలంటే కైలాస క్షేత్రంలోకి సంకల్పం చేస్తే అక్కడ వెళ్ళిపోతాం. సంకల్పం మాత్రమే వెళ్తాం కాబట్టి ఆ వెళ్ళేటువంటి మార్గము నిరాలంబ మార్గం. ఇక్కడ పరశివము కళ 4 భాగములే, రెండు భాగములే, అర్ధ భాగము అన్ని లోకాలకు నిరాలంబ మార్గం. ఎన్ని లోకాలంటే ఈ 4. ఈ 4 లోకాలు ఏంటంటే వైకుంఠ లోకము, కైలాసము, సత్యలోకము. ఈ 4 లోకాలకి క్షేత్రాలు ఉన్నాయి. ఆ క్షేత్రాలు ఎలా ఏర్పడ్డాయంటే కళ రెండవ అర్ధ భాగం 4 పరకలై ఒక పరక పరశివముతో కూడి వైకుంఠలో ఒక క్షేత్రం అయింది. రెండో పరక కాలంతో కూడి కైలాసంలో ఒక క్షేత్రం అయింది. మూడో పరక చిత్తుతో కూడి సత్యలోక క్షేత్రం అయింది. 4వ పరక తమస్సుతో కూడి ఇంద్రలోక క్షేత్రం అయింది. అలాగే కాలం 2 భాగములై అర్ధ భాగము బడవాగిరి, రెండవ అర్ధ భాగం 4 పరకలై ఒక పరక పరశివంతో కూడి దావాగిరి, రెండవ పరక కళతో కూడి సూర్యాగిరి, మూడవ పరక చిత్తుతో కూడి ఆవాహనీయాగిరి, 4వ పరక తమస్సుతో కూడి జఠరాగిరి. చిత్తు రెండు భాగములై అర్ధ భాగము ఆకాశం నుండి బ్రహ్మమానస సరోవరము దిగి బ్రహ్మమానస సరోవరం ముందు ఉన్నటువంటి శివునిలో ప్రవేశించి శివుని జటాజుటాల ద్వారా పాయలుగా వచ్చి విష్ణు యొక్క పాదాన్ని తాకి అక్కడి నుంచి సర్వవ్యాపకంగా అయిపోయినటువంటి ఈ చిత్ప్రకాశమే మన పిండాలలో, మన దేహంలో బ్రహ్మరంధ్రం నుండి ప్రవేశించి సహస్రారంలో ఉండి శివుడిగా ఉండి అక్కడి నుంచి ఆజ్ఞాచక్రంకి వచ్చి విష్ణు స్వరూపం తీసుకొని అక్కడి నుంచి ఆజ్ఞాచక్రం నుంచి సుషుమ్నలోకి ప్రవేశించి గంగా, యమున, సరస్వతి అని సుషుమ్న, ఇడ, పింగళ నాడుల ద్వారా ఇంకా కిందకి దిగి యాభూప గంగ అయింది. అంటే ఆ విశుద్ధ చక్రం నుంచి ఆజ్ఞాచక్రం నుంచి విశుద్ధ చక్రానికి వచ్చి, విశుద్ధ చక్రం నుంచి అనాహత చక్రానికి వచ్చి, అనాహతం నుంచి మణిపూరకానికి వచ్చి, మణిపూరకాన్ని నుంచి స్వాధిష్టానికి వచ్చి, స్వాధిష్టాన్ని నుంచి మూలాధారానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ కమలాలో ఉన్న రేకుల యొక్క కదలిక ద్వారా ఆ కదలికను బట్టి జీవుడు సకల వ్యాపారాలు చేస్తున్నాడు. అటువంటి కదలికలు ఇక్కడ ఉన్నాయి. ఏ దళం కదిలితే నీకు ఏం చేయబుద్ధి అవుతుంది? ఇక్కడ మధ్య దళం కదిలితే వైరాగ్యం, కేసరాలు కదిలితే జాగ్రత్త అవస్థ, భూమధ్య స్థానం, కర్ణిక కదిలితే స్వప్నావస్థ, లింగ భాగం అంటే దుద్దు లింగ భాగం అయితే సుషుప్తి వస్తుంది, పద్మత్యాగమునందు తురియం. ఈ స్థానాలన్నీ కూడా మన దళాల కదలికలు బట్టి ఉంటాయి. నైరుతి వైపు దళం అయితే క్రీడాశక్తి ఉంటుంది, ఈశాన్య వైపు దళం అయితే శృంగారాశక్తి ఉంటుంది, ఇంకో దళం కదిలితే దాన ధర్మాలు చేయాలనిపిస్తుంది, ఇంకో దళం కదిలితే నిద్రపోవాలనిపిస్తుంది. మీరు చేసేవన్నీ మీ అనుకూలం చేయట్లా. మీలో ఈ సహస్రాల నుంచి మూలాధారంగా ఉన్నటువంటి సూక్ష్మంలో అక్కడక్కడ ఉన్నటువంటి ఆ కమలాల్లో ఆ దళాల యొక్క కదలికను బట్టి ఏ పక్కనటువంటి రేపు కదిలితే ఆ రేపు కదలికను బట్టి ఒక నిర్ణయం ప్రకారంగా నీలో ఆ భావము నీకు తెలియకుండానే వస్తుంది. అటువంటి భావము ఈ పరాశక్తి ప్రేరణ వల్ల వస్తుంది. పరాశక్తి ప్రేరణ వల్ల దళాల కదలిక వల్ల జీవితాన్ని తను ఏం చేయాలో చేస్తుంది. నువ్వు అనుకుంటున్నావు అనుకోవడం కూడా ఒక దళ కదలిక వల్లే అనుకుంటావు. అంతేకాదు నువ్వు అనుకుని ఏది చేయట్లా.
ఆ విధంగా ఈ చిత్త అర్ధభాగము ఈ పిండాన్న ఉదాహరణ చెప్పాము. ఈశ్వరుడి దగ్గరైనా ఎక్కడైనా సరే ఈ 7 లోకాల్లో సమిష్టిలో వ్యష్టిలో కూడా పిండాండంలో నేను ఏ వరుసలో చెప్పానో అదే వరుసలో 7 లోకాల్లో కూడా ఈ చిత్ ప్రకాశము ప్రకాశించింది. మూలాధారం దగ్గర ప్రకాశించినప్పుడు రాక్షస గుణాలు ఉన్నాయి, మృగం యొక్క లక్షణాలు ఉన్నాయి. స్వాధిష్టానం దగ్గర ఈ చిత్తు ప్రకాశించినప్పుడు రాక్షస గుణాలు తగ్గినాయి కానీ పాపకార్యాలు చేస్తున్నారు. మణిపూరకం దగ్గరికి వచ్చేసరికి సత్వగుణం వచ్చింది. అనాహతం దగ్గరికి వచ్చేసరికి అంతఃకరణ మీద అదుపు వచ్చింది. విశుద్ధ చక్రం దగ్గరికి వచ్చేసరికి నేను జీవుడు అనేటువంటి భ్రమ నుంచి విడుదల పొందుతున్నాను. ఆజ్ఞా చక్రం దగ్గరికి వచ్చేసరికి ప్రతి దాని మీద కూడా నేను స్థిరంగా నిలబడగలిగాను. ఆ పైనటువంటి భూమా దగ్గరికి వెళ్ళినప్పుడు నేను భగవంతుని సాక్షాత్కరింపజేసుకుంటున్నాను. సహస్రానికి వెళ్ళినప్పుడు శివుడు నేనే అయ్యాను. అటువంటి స్థితులన్నీ ఈ చిత్ ప్రకాశము బ్రహ్మాండంలో కిందకి ప్రవహించడం ద్వారా ఆ చిత్ అనేటువంటి తత్వం ఇక్కడ ఉన్నది. ఈ ప్రవాహం అంతా బ్రహ్మాండ పిండాండాల్లో ఉన్నది. ఇక్కడ మనం మాట్లాడేది నిజమైన ప్రవాహం కాదు. తత్వం తెలియాలంటే క్రియారూపం నుంచి క్రియకి ఆధారమైనటువంటి తత్వం ఇక్కడ ఉన్నదని తత్వాన్ని తెలుసుకోవాలి. నీలో మంచితనం తెలియాలి అంటే నువ్వు చేసే మంచి పనుల ద్వారా ఆ క్రియ యొక్క ఫలితం ద్వారా ఇతరులందరూ నువ్వు మంచిదాని అని అనుకుంటే అప్పుడు నీలో మంచితనం ఉంది అని తెలుస్తుంది. మంచితనాన్ని విడగొట్టి నువ్వు వేరు నీ మంచితనం వేరు విడగొట్టి నీ మంచితనాన్ని నేను చూడలేను. నిన్ను మాత్రం చూస్తే నీలో మంచితనం ఉందని నాకు తెలియదు. నువ్వు చేసే క్రియను బట్టి తెలుస్తుంది. కనుక పరమేశ్వరుడు యొక్క పంచీకరణలో ఆ యొక్క ప్రకాశాన్ని నువ్వు కనిపెట్టాలంటే ఇక్కడ ప్రకాశం క్రియారూపంలో లోక వ్యవహారం అంతా ఎలా జరుగుతుందో ఆ క్రియ యొక్క అవ్యక్త స్థితి, ఆ క్రియ యొక్క ప్రణాళిక, ఆ క్రియ యొక్క ప్లాన్ అంతా కూడా ఇక్కడ ఉన్నది. ఈ చిత్తు దాంట్లోనే ఆ ప్లాన్ అంతా ఈ అర్ధభాగం ఉంది. మిగతా అర్ధభాగం 4 పరకలయ్యి ఒక పరక బలసముద్రం చూసి ఆకాశగంగ ఇది శుద్ధముగా ఉంది, ఇది సహస్రానికి ప్రతీక. ఒక పరక కళతోపుడి సముద్రగంగ ఇది శివతత్వం, ఇది ఈశ్వరతత్వం. ఒక పరక కాలంతో కూడి నదీ గంగ ఇది ప్రవహించే గుణం ఉంది నదికి. ఇది ఉన్న తోటే ఉండి అలలు కెరటాలు ఉంటాయి. దీనికి ప్రవహించే గుణం ఉన్నది. ఇక్కడికి వచ్చి తమస్సుకు వచ్చేసరికి తటాకంగా నిశ్చలంగా ఉంటుంది, ప్రవహించదు, పైగా చిన్న పరిమితంగా ఉంటుంది. ఈ చెరువు అనేది తటాకము పరిమితంగా ఉంటుంది. జీవుడిలో ఉన్నటువంటి చైతన్యము ఆత్మస్వరూపంగాను సాధనలో ప్రత్యేకాత్మ అనేది ఏదైతే అంటున్నావో అటువంటి అనుభవం తటాకంగా అనుభవం. ఈశ్వరుడు ఉన్నది ప్రజ్ఞానం ద్వారా కనిపెట్టింది నదీ గంగ. పరమాత్మలో నిశ్చల స్థితి ఉంటే సముద్ర గంగ. మరి సముద్రంలో కెరటాలు కదులుతున్నట్టే చైతన్యం అక్కడే ఉండి కదులుతుంది. ఎందుకంటే చైతన్యం సర్వవ్యాపకం. అది కదలడానికి పక్కన చోటు లేదు. ఆ చైతన్యం కాని వస్తువు రెండోది లేదు. రెండోది లేనప్పుడు కదలడానికి చోటు లేనప్పుడు అది కదులుతుంది అంటే అర్థం ఏంటి? అది నిశ్చలం మాత్రం కాదు చైతన్యం. చైతన్యం అంటే చలనశీలం కానీ చలనం కాదు. ఆ చలనశీలం ఎలా ఉంది అంటే రెండోది లేనప్పుడు అక్కడికక్కడే దాంట్లోనే భ్రమణాలు చేస్తుంది సముద్ర కెరటాలాగా. అందుకని అటువంటి చైతన్యాన్ని సముద్రగంగా. ఆకాశం ఎంత నిర్మలంగా ఉంటుందో కెరటాలు కూడా లేకుండా ఉండేటువంటి చైతన్యం ఇక్కడ పారసం. కనుక చిత్తు యొక్క స్వరూపమే ఇవన్నీ. అది బ్రహ్మాండంలో ఉండనివ్వండి, శివతత్వంలో ఉన్నది ఇలా ఉన్నది, పరమాత్మలో ఉన్నది ఇలా ఉన్నది, ఈశ్వరులో ఉన్నది ఇలా ఉన్నది, ప్రజ్ఞానంలో ఉన్నది ఇలా ఉన్నది, జీవుల్లో ఉన్నది ఇలా ఉన్నది. జీవుల్లో కానీ జగత్తులో కానీ బ్రహ్మాండంలో కానీ దాన్ని చేసే వ్యవహారం ఎట్లా ఉందంటే ఆకాశంలో ఉండి ఆకాశ గంగగా ఉండి బ్రహ్మమానస సరోవరంగా ఏర్పడి అందులో ఉన్నటువంటి జలము శివుని జటాజుటం మీదకి వచ్చి దాని నుండి పాయలుగా వచ్చి అక్కడి నుంచి విష్ణువు యొక్క బొటన వెలిగింది విష్ణు యొక్క పాదోద్భవంగా చెప్పబడుతూ అక్కడే పుట్టినట్టుగా చెప్పబడుతూ సర్వవ్యాపక విష్ణు యొక్క చైతన్యాన్ని చూపిస్తూ ఆ సర్వవ్యాపక చైతన్యం జీవుల్లో సహస్రాల నుంచి మూలాధారం దాకా దిగి మృగాల్లోకి వచ్చేసరికి శరభాది క్రూర మృగాల్లో కూడా వెళ్ళిపోయినటువంటి చైతన్యం అనేది జడ పదార్థంలో కూడా వెళ్ళింది చైతన్యం. ఈ తమస్సు అనేది పృథ్వీ తత్వం. ఇది జడ పదార్థాల్లోకి మేరు పర్వతంలోకి వెళ్ళింది. సో బంగారం లాంటి మెరిసేటువంటి లోహానికి వెళ్ళింది. ఈ మేరు పర్వతం కంటే చిన్న పర్వత కొండలోకి వెళ్ళింది. మెరవకుండా ఉండేటువంటి ఉక్కులోకి వెళ్ళింది.
అజ్ఞానం కూడా లేదు, అట్లా పడుతుంది. అటువంటి దాంట్లోకి వచ్చింది. ఇది పూర్తిగా తమస్సు కాబట్టి చైతన్యానికి వ్యతిరేక స్థితి, జ్ఞానానికి వ్యతిరేక స్థితి, పూర్తి అజ్ఞానం. కనుక ప్రపంచంలో అజ్ఞానం ఎలా వచ్చింది అంటే తమస్సు 2 భాగములే, అర్ధభాగం శరభాగి మృగం ఇక్కడ వచ్చింది తమస్సు. మిగతా అర్ధభాగం 4 పరకలు పరశుభంతో కూడి, ఒక పరక మేలు పరములై, ఒక పరక కళతో కూడి బంగారం లాంటి లోహాలైంది, ఒక పరక కాలంతో కూడి మందరాలు అయింది, చిన్న చిన్న పర్వతాలు అయింది, ఒక పరక చిత్తో కూడి ఇనుము ఉక్కు లోహాలంటే ప్రకాశం లేని లోహాలైంది, ఒక పరక తమస్సుతో కూడి పూర్తి అజ్ఞాన సంబంధమైన స్థూలదేహం జడాలు వచ్చినాయి. ఇటువంటి జడాలన్నీ వచ్చినాయి. కనుక ఇక్కడ అన్నీ వచ్చినాయంటే వీటి నుంచి రాలా. బ్రహ్మాండం యొక్క పంచీకరణలో మనం ఏదైతే నేర్చుకున్నామో వాటికి అవ్యక్తంగా బీజ రూపంలో వాటి తత్వాలు ఈ క్రియ రూపంలో ఈ మాదిరిగా కనబడటానికి ఉన్న బీజాన్ని చెప్తున్నాం. కానీ ఇక్కడ నేను ఎంతసేపు మీకు వ్యవహారం చెబుతున్నా కూడా వ్యవహారానికి ఆధారమైనటువంటి బీజం అది ఈ మూలా ప్రకృతిలో దాక్కొని ఉంది, ఈ 4 దాక్కొని ఉంది. పరబ్రహ్మ అధిష్టానంగా ఉన్నాడు. క్రియలేమో ఇవి చేస్తున్నాయి, వీటికి ఇవే చేస్తున్నాయి, వీటికి ఇవే తోచాయి. వాటికి అవి చేయాలంటే సత్తా లేదు. పరబ్రహ్మ అధిష్టానంగా సత్తా స్వీకరిస్తున్నాయి, ఇవి చేస్తున్నాయి. ఇవి చేయగలవా అంటే ఈ సత్తాతో చేయలేదు, ఇది లేకపోతే ఇవి చేయలేదు. చేయటం ఎలా చేస్తున్నాయంటే వాటికి ధర్మాలు ఉన్నాయి, ఆ ధర్మాల ప్రకారం ఇవి చేస్తున్నాయి. ఎక్కడ? ఇక్కడ బ్రహ్మాండంలో. ఆ బ్రహ్మాండంలో చేయడానికి మూలంగా తత్వరూపేణ తన్మాత్ర కంటే కూడా ఇంకా సూక్ష్మంగా ఉండేటువంటివన్నీ ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు. ఇటువంటి ఈశ్వరుడు ఈ 24 ప్లస్ పరబ్రహ్మ కలిపి 25 తత్వాలతో ఉన్నాడు. ఈ పరబ్రహ్మ అధిష్టానం మిగతా 24 అధిష్టానం కంటే వేరైనది. ఈ అధిష్టానం యొక్క ఉనికి వల్ల, అతని యొక్క సత్తా వల్ల మిగతా 24 తత్వాలు ఈ పరమేశ్వరుడి దగ్గర నుంచి మాయాశక్తితో బ్రహ్మానికి దిగి వచ్చేటట్టుగా చేసింది. మాయ చేత ఈ పరబ్రహ్మ కదిలించేసరికి తన పక్కనే ఉన్నటువంటి 24 తత్వాలతో ఉన్నటువంటి మూలాపడితో సంయోజన చెందాడు. సంయోజన చెందంగానే మాయాశక్తి బ్రహ్మగా ఆత్మగా మారాడు. ఆత్మగా మారిన దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి చిత్తే ఇక్కడ ప్రకాశంగా వచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి తమస్సే ఇక్కడ తన్మాత్రగా వచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి శివుడు విష్ణువు బ్రహ్మ ఇవన్నీ కూడా ఈ ప్రకాశ లక్షణాలతో మొత్తం బ్రహ్మాండంలో దేనివల్ల ఏది జరగాలో జరుగుతుంది. ఒకసారి కనుక మీరు చూస్తే చిత్తు అన్ని గంగా ఉన్నాయి, కాలము అన్ని దావాగిరి, సూర్యాగిరి, పడవాగిరి, ఆవాగిరి అగ్ని జరగాలి. కనుక పరశివం నుంచి వచ్చినటువంటిది ఆకాశ పంచకంతో సమానం. జీవుల్లో ఆకాశ పంచకంతో ఏ గుణాలు ఉన్నాయో ఇవన్నీ ఈ పరశివం అనేటువంటి పంచకం ద్వారా ఇక్కడికి వచ్చినాయి. జీవుల్లో కానీ ఈశ్వరుల్లో కానీ ఈ వాయు పంచకంలో ఏవైతే ఉన్నాయో వాటి మూలము ఈ కళ సంబంధించిన జీవుల్లో అగ్నితత్వంగా ఆకలి తప్పులు వగైరాలను ఏవైనా ఉన్నాయో ఇక్కడ ఈ కాలం నుంచి కాల పంచకం నుంచి దావాగ్ని, సూర్యాగ్ని, బడవాగ్ని, ఇక్కడ కూడా జఠరాగ్ని అంటే జీవుల్లో పట్టలో ఉన్నది జఠరాగ్ని మీరు అనుకుంటారు. అందరి జీవుల్లో సమిష్టిగా ఉన్నటువంటి జఠరాగ్ని వైశ్వానరుడు. వైశ్వానర తత్వము పరమేశ్వరుడి దగ్గర కాలము తమస్సు కలిపి జఠరాగ్ని. ప్రతిదీ కూడా కాలము చిత్తు కలిసి ఆవహర్యాగ్ని, కాలము కలిసి వరదాగ్ని, కాలము కళ కలిసి సూర్యాగ్ని, కాలము కళ కలిసి సూర్యాగ్ని, కాలము పరశము కలిసి దావాగ్ని. ఎట్లయితే మనసు ఆకాశము, ఈ వరుస వాయువు, వాయువు ఆకాశము 2 కలిస్తే మనసు అయింది, ఆకాశము అగ్ని కలిస్తే బుద్ధి అయింది, ఆకాశము జలము కలిస్తే చిత్తమైంది. అదే మాదిరిగా ఒకదాంట్లో ఒకటి 5, 25 అయినప్పుడు ఆ యొక్క తత్వాలు వచ్చినాయి. వచ్చినటువంటి తత్వాలతో పరమేశ్వరుడు తయారయ్యాడు. ఆ తత్వాలు స్వరూప లక్షణంగా ఉన్నాయి. స్వరూప లక్షణంలో ఎవరు అనుభవం పొందలేరు, ఎవరు గుర్తించలేరు. స్వరూపం ఎప్పుడైతే వ్యాపకమైందో వ్యాపకంగానే అన్ని గుర్తించాం. తమస్సు వ్యాపకమై ప్రపంచమైంది. ప్రపంచాన్ని అనుభవించేది ఏమిటి? ఇంద్రియాలు. ఇక్కడ ఇంద్రియాలకి పిండాలలో ఉన్న వాళ్ళకి ఎవరి వల్ల వాళ్ళు అనుభవం పొందుతున్నారు? అధిష్టాన దేవతలు ఉంటేనే అనుభవం పొందుతారు. అధిష్టాన దేవతలు ఎక్కడున్నారు? ఇక్కడ తమ రూపంలో, ఇంద్రియాల రూపంలో ఇంద్రుడు అనే పేరుతో ఉన్నాయి.
ఆ విధంగా సకల వ్యవహారాలు జరగడానికి ఈశ్వర పంచీకరణలో తత్వరూపేణ ఉన్నాయి. ఈ తత్వాలన్నీ కూడా ఈ పరశువం చేస్తున్నాడా అంటే జీవ వ్యవహారానికి ఇంద్రియాలకి అధిష్టాన దేవతలు అన్నాం. అధిష్టాన దేవతలు ఇంద్రియాలకి పరమేశ్వరుడు అన్నాం. పరమేశ్వరుడికి ప్రేరణ ఎవరు లేరు. ఉన్నది పరిపూర్ణమే. పరిపూర్ణం ప్రేరణ లేకుండానే పరమేశ్వరుడు తానంతా తానే చేస్తున్నాడు. ఈ పరమేశ్వరుడే అఖండ ఎరుక. అఖండ ఎరుకలో ఇవన్నీ కూడా స్మృతి రూపంలో ఉన్నాయి. ఈ స్మృతి రూపంలో ఎప్పుడు జ్ఞాపకం వచ్చాయో అప్పుడు బ్రహ్మాండం సృష్టి జరిగింది. ఆ సృష్టి నుంచి పిండాండం దిగి వచ్చింది. వీడు మర్చిపోయి ఉంటే ఇట్లాగే ఉంది. స్మృతి రూపంలో ఉన్నది ఎప్పటికైనా జ్ఞప్తికి వస్తుంది. మీరు మర్చిపోయింది ఎక్కడికి పోతుందంటారు? మరి జ్ఞాపకం వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వస్తుందంటారు? ఒక విషయాన్ని నేను మర్చిపోయానంటే అది స్మృతిలో తెలియదు, నాకు జ్ఞాపకం లేదు. స్మృతి మళ్ళీ జ్ఞప్తిలోకి తీసుకొచ్చింది, నాకు జ్ఞాపకం వచ్చింది. మీరు కర్మ చేస్తున్నారు, కర్మ వాసనలు వస్తున్నాయి. కర్మ వాసనలన్నీ కూడా స్మృతి రూపంలో ఉండి కాలానుగుణ్యంగా ఒక్కొక్కటి జ్ఞప్తికి వస్తున్నాయి. పరాశక్తి ప్రేరణతోటి జ్ఞప్తికి వస్తున్నాయి. నీకన్నా పరమైన దాంట్లోకి జ్ఞప్తికి వస్తున్నాయి. అలాగే ఈశ్వరుడి యొక్క ఇంద్రియాలన్నీ పరమేశ్వరుడు వల్ల ఇక్కడ వస్తున్నాయి. ఈ పరమేశ్వరుడు వ్యవహారం చేసేటువంటి ఇంద్రియాలు ఇక్కడ పరిపూర్ణం వల్ల రావాలి న్యాయంగా. దీనికి ఆధారం ఇది చెప్పినప్పుడు, దీనికి ఆధారం బ్రహ్మాండంలో ఈశ్వరుడు చెప్పినాడు, ఈశ్వరుడికి ఆధారం పరమేశ్వరుడు చెప్పినాడు, పరమేశ్వరుడు తత్వానికి ఆధారం పరిపూర్ణం కావాలి. ఇక్కడికి వచ్చేసరికి పరిపూర్ణమందు ఏదీ లేదు, పరిపూర్ణము పుట్టలేదు, పరిపూర్ణము మరణించలేదు, పరిపూర్ణం నుండి ఏది వ్యక్తం కాలేదు, పరిపూర్ణం నుంచి ఏది పుట్టలేదు. అది పుట్టలేదు, ఏది పుట్టలేదు, అది మార్పు చెందలేదు, ఏది మార్పు, దాంట్లో అవ్యక్తంగా ఏదీ లేదు. ఈ వ్యక్తమైన దానికి ఏది సంబంధం లేకుండా అందుకే ఈ గీతలు గడి కొట్టకుండా బయటకు ఇటువరకు వదిలేసింది. ఓపెన్ పరిపూర్ణం నుంచి ఇది రాలా, దీనికి ఇదే వచ్చింది. దీనికి ఇదే వచ్చిందంటే స్మృతి రూపంలో సర్వ జగత్తు యొక్క వ్యవహారాన్ని, సృష్టించి లయ వ్యవహారం మొత్తాన్ని కూడా స్మృతి రూపంలో పెట్టుకున్నటువంటి పరబ్రహ్మమే ఇదంతా చేస్తుంది. పరబ్రహ్మకు ఆ స్మృతి జ్ఞప్తి వచ్చినప్పుడల్లా సృష్టి జరుగుతుంది, ఆ జ్ఞప్తి పోయినప్పుడల్లా లయం జరుగుతుంది. ఆ జ్ఞప్తే సృష్టికి కారణం ఉంది, అతను మరుపోయే సృష్టికి లయం అవుతుంది. ఈ ఎరుక మరుపులు రెండు ఉన్నాయి. ఈ పరబ్రహ్మలు ఎరుక మరుపులు రెండు ఉన్నది మరుపైనా ఎరుకే, ఎందుకంటే మళ్ళీ ఎరుకలోకి వస్తుంది కాదు. ఎక్కడి నుంచి వస్తుంది? స్మృతిలో నుంచి వస్తుంది. స్మృతిలో నుంచి వచ్చినప్పుడు ఈ పరబ్రహ్మ కూడా లేకుండా పోవాలంటే నా యొక్క కర్తృత్వ ఇంద్రియానికి జ్ఞాపకం తీసుకెళ్ళాను. ఇందాక చెప్పినట్టుగా ఆ జ్ఞాత ఈశ్వరుడు సమిష్టి వ్యవహారం ఈశ్వరుడికి తీసుకెళ్ళాము. ఈశ్వర వ్యవహారం ప్రమాణ పంచీకరణలో చెప్పాము. ఆ ఈశ్వరుడు ఈ వ్యవహారం చేయడానికి మూలంగా ఆయనలో ఏ తత్వాలు ఉన్నాయో చెప్పాము. ఆ తత్వాలు పరబ్రహ్మ వల్ల జరుగుతున్నాయని చెప్పాము. పరబ్రహ్మ మరి ఎవరి వల్ల అంటే అక్కడ సమాధానం లేదు. పరబ్రహ్మ తనకు తానే చేస్తున్నాడు. ఎక్కడ చేస్తున్నాడంటే పూర్వ సృష్టి జ్ఞానం ఆయనకున్నది, చేయనప్పుడు స్మృతిలో ఉంది, చేస్తున్నప్పుడు జ్ఞప్తికి వచ్చింది. జ్ఞప్తి రాగానే వ్యవహారంలోకి దిగాడు, మూలాప్రకృతితో జత కలిశాడు. మూలాప్రకృతిలో తత్వాలన్నీ వినియోగపడ్డాయి, అవే వినియోగపడ్డాయి. కనుక ఇక్కడ స్మృతిలో ఉన్నది అఖండ ఎరుకలో ఉన్నటువంటి స్మృతి అంత తేలిగ్గా పోదు. మనం అన్నీ పోగొట్టాం. జీవుల్లో కర్మవాసన పోగొట్టాం, ఈశ్వరుడు కర్తృత్వం పోగొట్టాం. కర్తృత్వం అనేది ఎక్కడ లేకుండా తీసుకెళ్ళాం. చివరికి అధిష్టానం అనేటువంటి పేరుని పైకి 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 తీసుకెళ్ళి పరబ్రహ్మ దగ్గర పెట్టాం. పరబ్రహ్మ అధిష్టానం అని చూస్తే పరబ్రహ్మలో ఏదైతే స్మృతి ఉందో అది జ్ఞప్తికి వచ్చినప్పుడల్లా వ్యవహారం జరుగుతుంది, మరి మరుపు వచ్చినప్పుడల్లా వ్యవహారం ఆగిపోతుంది. ఎరుక మరుపులు రెండు ఆయనలో అఖండ ఎరుక రూపంలో ఉన్నాయి. ఇప్పుడు ఏం కావాలి అంటే ఆ స్మృతి కూడా పోవాలి. స్మృతి ఎరుక మాటలో దాగి ఉంది. ఎరుక పోతేనే స్మృతి పోతుంది, కానీ ఎరుక అలాగే వచ్చి స్మృతి తీసేదని పోతాను. ఎరుక ఉన్నంతసేపు వ్యవహారం అంతా అవ్యక్తంగా కానీ వ్యక్తంగా కానీ తత్వరూపేణ కానీ వ్యాపక రూపేణ కానీ తప్పదు. ఆ తప్పనిసరి వ్యవహారం నుంచి బయటపడాలంటే ఎరుక విడిచి తీరాలి. ఎరుక విడవాలంటే 4 మార్గాలు ఉన్నాయి. జీవుడు స్థూల శరీరంగా ఉన్నాడు, సూక్ష్మ శరీరంగా ఉన్నాడు, కారణ శరీరంగా ఉన్నాడు. ఈశ్వరుడు సమిష్టిలో స్థూల శరీరంగా విరాట్ ఉన్నాడు, సూక్ష్మ శరీరంగా హిరణ్యగర్భుడు ఉన్నాడు, కారణ శరీరంగా అవ్యాకృతుడు ఉన్నాడు, మహాకారణ శరీరంగా మూలాప్రకృతి పరమాత్మ ఉన్నాడు. ఈ మహాకారణ శరీరము దృక్కు, విరాట్ పురుషుడు యొక్క స్థూల శరీరము దృక్కు, హిరణ్యగర్భుడి యొక్క సూక్ష్మ శరీరము దృక్కు, ఈశ్వరుడు యొక్క అవ్యాకృత శరీరము దృక్కే. కనుక దృక్కులు జీవతనువులో 4, ఈశ్వర తనువులో 4 ఉన్నాయి.
మన జీవభావంపై ఈశ్వరుడు అయ్యాం కాబట్టి ఈశ్వరుడు యొక్క కార్యక్రమం నుంచి విడుదల పొందితే కానీ నిజమైన జన్మరాహిత్యం మనకు రాదు. నిజమైన జన్మరాహిత్యం రావాలంటే విరాట్ పురుషుడిగా నువ్వు ఉండకూడదు. విరాట్ పురుషుడిగా ఉన్నటువంటి దృక్కుకి ఏది దృశ్యమవుతుంది? జగత్తంతా దృశ్యమవుతుంది. విరాట్ పురుషుడి బహిప్రజ్ఞ, బహిప్రజ్ఞ ద్వారా జగత్తంతా దృశ్యమవుతుంది. జగదృశ్యము పోవాలి అంటే ఒక ద్వాదశి చెప్పాము. ఏమిటి అంటే దృశ్యం అనేది లేదు, అంతా ఉత్తబట్ట బయలు. ఉత్తబట్ట బయలు ఏమీ లేదు అని చెప్పాం. దృశ్యం ఏమీ లేకపోతే విరాట్ ఉన్నాడా? శిష్యులు లేనటువంటి గురువు ఉన్నాడా? పేషెంట్స్ లేని డాక్టర్ ఉన్నాడా? వాడు డాక్టర్ అయినప్పటికీ డాక్టర్ వృత్తి చేయట్లేదు, వేరే వృత్తి చేస్తున్నాడు. విరాట్ పురుషుడు బహిప్రజ్ఞతో చేసే దృశ్యం ఎప్పుడైతే ఉత్తబట్ట వేరే ఏమీ లేకుండా పోయిందో ఈ విరాట్ పురుషుడుగా లేకుండా హిరణ్యగర్భుడు పేరుతో ఉన్నాడు. హిరణ్యగర్భుడికి దృశ్యమైనటువంటి జగత్తంతా స్వప్నతుల్యమైనదంతా కూడా ఏమీ లేదు, ఉత్తబట్టమే. ఈ మొదలు చెప్పింది ఏంటంటే స్థూల ద్వాదశి. స్థూల ద్వాదశి ద్వారా ఏం జరిగింది? దృశ్యం లేనటువంటి దృక్కు మిగిలేదు. అటువంటి దృక్కు ఆ రకమైన దృక్కు కాకుండా వేరే దృక్కుగా పోవాలి కాబట్టి వాడికి ఏం చెప్పామంటే స్థూల షోడశి చెప్పాం. ఏం చెప్పామంటే నీ శరీరము మూలం లేని గుర్తు తగిలే శరీరం ఏమీ లేదు. ఆ రకంగా విరాట్ పురుషుడు పోయి హిరణ్యగర్భుడు కూర్చున్నాడు. హిరణ్యగర్భుడు యొక్క అనుభవం ఏదైతే ఉన్నదో ఆ అనుభవం అంతా అతనికి దృశ్యం. ఆ దృశ్యమైనదంతా కూడా ఉత్తబట్టబయలు ఏమీ లేదు. హిరణ్యగర్భుడికి దృశ్యమైనదంతా ఏమీ లేకపోయేసరికి హిరణ్యగర్భుడు దృక్కుగా ఉండే అవకాశం లేదు. అప్పుడు హిరణ్యగర్భుడికి ఏం చెప్పామంటే సూక్ష్మ షోడశి చెప్పాం. మూలం లేని గుర్తు తగిలే శరీరం ఏమీ లేదు అన్నాడు. అప్పుడు హిరణ్యగర్భుడు లేకుండా పోయాడు. అప్పుడు పోయి అవ్యాకృతుల్లో కూర్చున్నాడు. అవ్యాకృతుల్లో వాసనామయంగా ఉంది. వాసనలు ఎప్పుడైనా సరే కార్యరూపంలోకి వస్తాయి. కనుక ఆ వాసనలన్నీ అవ్యాకృతులకి దృశ్యాలు. ఆ దృశ్యం లేకుండా చేయాలంటే కారణ ద్వాదశి చెప్పి అంతా ఉత్తపట్టలైనా ఏమీ లేదని చెప్పి అవ్యాకృతుడికి వాసన లేకపోయేసరికి అవ్యాకృతుడు దృక్కుగా ఉండకుండా పోయినాడు. అందుకని వాడు పూర్తిగా ఉండకుండా పోవాలంటే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని అవ్యాకృతుడికి కారణ షోడశి చెప్పాం. కారణ షోడశి ద్వారా అవ్యాకృతుడు లేకుండా పోయి పరమాత్మ అయిపోయాడు. ఈ పరమాత్మ అంటే ఎవరు? విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృతుడికి తురీయ స్థితి, సాక్షి స్థితి, విలక్షణ స్థితి, సర్వవ్యాపక స్థితి, చైతన్యము, శుద్ధ ఎరుక. అటువంటి ఎరుక స్వరూపంగా ఉన్నటువంటి పరమాత్మ అష్టతనువుల్లో 8వ తనువు. జీవతనువులు 4 విడుదల పొందాం. మిగతా 4 ఈశ్వర తనువుల్లో 3 విడుదల పొందాం. 4వది పరమాత్మ. ఆ పరమాత్మ తనువు నుంచి విడుదల పొందాలి అంటే మహాకారణ ద్వాదశి చెప్పాం. మహాకారణ ద్వాదశిలో అక్కడ దృశ్యం నీకేది లేదు కాబట్టి నువ్వు అక్కడ ఉన్నావు. దృశ్యం లేదని వాడు రెడీ అయిపోయాడు. మరి దృశ్యం లేని దృక్కు ఎక్కడ ఉన్నాడు అంటే అయోమయంలో పడ్డాడు. వాడికి కూడా మూలమైన గుర్తిరిగే శరీరం ఏది లేదు అన్నాం. పరమాత్మ కూడా లేకుండా పోయాడు. పరమాత్మ కూడా లేకుండా పోతే ఏ అనుభవం లేని దృక్కు మిగిలాడు. ఏ అనుభవం లేని దృక్కుకి జ్ఞాపకం లేదు. జ్ఞాపకం లేని దృక్కుకి జ్ఞాపకం వచ్చే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే జ్ఞాపకాలన్నీ స్మృతి రూపంలో ఉంది. స్మృతి రూపంలో ఉంది. ఎప్పుడైనా సరే జ్ఞాపకం వస్తే వాడు మళ్ళీ వ్యవహారం దిగి మళ్ళీ ఈశ్వరుడు మళ్ళీ బ్రహ్మాండం వచ్చి మళ్ళీ పిండాండం వచ్చి మళ్ళీ మొత్తం గొడవంతా చేసుకుంటాడు. కనుక వాడిని విడుదల పొందించాలంటే ఇక్కడ ద్వాదశి షోడశులు పని చేయవు. ఇంత దూరం వస్తే ఆ శిష్యుడికి గురువుగారి మీద నమ్మకం, విశ్వాసం, ఈ తర్కం మీద చక్కగా ఫాలో అయ్యాడు. ఆ తర్కంతో నచ్చింది. దీన్ని నిరాకరించేటువంటిది అక్కడ దగ్గర ఏ సందేహం మిగలదా. అయినప్పుడు ఒకే ఒక సందేహం ఉంది. చెప్పిన దాంట్లో లేదు సందేహం, విన దాంట్లో లేదు, సాధన లేదు. కానీ ఇంత ప్రయాణం జరిగిందంటారు, ఇదంతా లేదంటారా అని. లేదనే కదా చెప్పేదంటే ఏమోనండి, తర్కం అయితే బాగుంది, మీరు చెప్పింది నాకు ఒప్పుకున్నాను, అంగీకరించాను, మీరు చెప్పినట్టే ఫాలో అయ్యాను, నేను ఇక్కడ దాకా వచ్చాను. కానీ చివరికి ఒక సందేహం వేలాడుతూ ఉంది అంటుకొని. ఏమిటి ఆ సందేహం అంటే, ఇంత ప్రయాణం జరిగింది, ఇది అబద్ధం ఉంటారేంటి, ఇంత కష్టాలు పడ్డాం, ఇన్ని జన్మలు ఎత్తాను, ఎంత లేనిది మించా అనుకున్నప్పటికీ ఏదో జరిగింది కదా, ఇదంతా జరిగిందండి అన్నాడు. అంటే పంచదశి చెప్తాడు. ఏమిటా పంచదశి? కళలో ఉన్నవి ఎలాగో అలాగే నీ కళలో ఉన్నవి నిజమా? మేలుకుంటే లేవు. కనుక ఇక్కడ పరమాత్మ అనేటువంటి అఖండ ఎరుక కళకంటూ ఉన్నాడు. కళలో ఇవన్నీ జరిగినాయి, వాడు మేలుకుంటే అవన్నీ ఏమీ లేవు. మేలుకున్న వాడికి కళా సత్యం కాబట్టి ఏమీ లేవు. మేలుకున్న వాడికి కళా సత్యం అంటే ఎరుకలో ఉన్నవాడు ఎక్కడ మేలుకోవాలి?
ఎరుకలో ఉన్నంతసేపు కళ కాబట్టి ఎరుకలోంచి బయటపడితేనే మేలుకోవడం. ఎరుకలోంచి బయటపడటం అంటే ఎరుక విడవటం. ఎరుక విడిస్తే కానీ వాడికి గత్యంతరం లేదు. ఇంకా వాడికి స్థూల ద్వాదశి, సూక్ష్మ ద్వాదశి, మహాకారణ ద్వాదశి, షోడశికి చెప్పి ఉపయోగం లేదు. అక్కడ దాకా వచ్చేసాడు. అక్కడ దాకా తనువుతో ఉన్నాడు కాబట్టి వచ్చాడు. సాధన చేయాలంటే పనిముట్టుగా తనువు అవసరం కాబట్టి తనువులన్నీ పోయి తనువులు పోయినటువంటి స్థితిలో ఉన్నాడు. తనువు ఉన్నటువంటి అనుభవం లేదు, తనువు లేనటువంటి అనుభవం లేదు. ఉన్న అనుభవాలన్నీ కూడా పోయినాయి. వాసనలు లేవు, అజ్ఞానం లేదు, జ్ఞానం లేదు, ఏది లేదు, ఏ అనుభవం లేదు. కానీ తానున్నాడు. ఆ తానున్నవాడు కూడా పోవాలి కదా. పోవాలంటే తాను స్మృతి రూపంలో ఉన్నది ఏదైనా జ్ఞాపకం వస్తే మళ్ళీ వ్యవహారం దిగుతాడు కాబట్టి స్మృతి పోగొట్టుకోని ఆయన అని చెప్పాం. స్మృతి పోగొట్టుకోవాలంటే ఏ సాధన పనికిరాదు ఈశాని కదా. ఏ సాధన పనికిరాదంటే అష్టతనువులు తనువు లేకుండా పోయినాయి కాబట్టి పనిముట్టు తనువే కాబట్టి తనువు లేనప్పుడు సాధన ఉంటుంది కాబట్టి అక్కడ ఏ సాధన ఉండదు. మరి ఏమిటి మార్గము? నిన్ను విడిపించేవాడు ఎవడైతే ఎరుక విడిచాడో ఎరుక విడిచినటువంటి గురువే నిన్ను విడిపించగలడు. ఆ ఎరుక విడిచినటువంటి గురువుని అశరీరి అంటారు. అశరీరి అయినటువంటి గురువు మాత్రమే విడిపించగలడు. అశరీరి అయిన వాడు ఎరుక విడిచి ఉన్నాడు. వాడు వచ్చి శిష్యుడు ఏం బోధిస్తాడు? శిష్యుడు ఎరుక విడిచినటువంటి గురువుని ఏదో పద్ధతిలో మరి ఎరుకలోకి తెరవాలి. ఏదో పద్ధతి చేయాలంటే మరి సాధనలో దిగుతాం. సాధన అనేది అక్కడ లేదు, కుదరదు. తనువులు పోయినాయి. తనువులు పోయినప్పుడు సాధన లేనప్పుడు ఏం చేయాలి? అందుకే బృహద్వాసిష్ట సిద్ధాంతాన్ని పేరు పెట్టాల్సి ఉంటుంది. అచల, నేను చెప్పేదంతా అచల బోధ. అచల బోధకు నువ్వు వెళ్ళాలంటే నేరుగా అచల బోధకు వెళ్ళడం సాధ్యం కాదు. అద్వైత పద్ధతిలో పరమేశ్వరుడు దాకా వెళ్ళి ఈ పరశివ సత్తాన్ని కనిపెట్టి ఈశ్వర పంచీకరణ ద్వారా నువ్వెవరో తెలుసుకుంటే అటువంటి ఎరుకలో, అఖండ ఎరుకలో ఈ ద్వాదశి షోడశిలో 4 పద్ధతుల్లో 4 స్టేజీలు చేస్తే అక్కడ నువ్వు కొంతవరకు విడుదల పొందావు. విడుదల పొందాను అనుకొని అక్కడ ఆగిపోతున్నాడు అద్వైతుడు. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే మిగిలిపోయినటువంటి వాసనలన్నీ కూడా వేయించిన విత్తనాలు అన్నారు ఆ సంచిత కర్మలు. ఇక్కడ వీళ్ళేం చెబుతున్నారంటే అది స్మృతి రూపంలో ఉన్నాయి కానీ పూర్తిగా పోలేదు ఆయన. అది ఎప్పుడప్పుడు నీ జ్ఞప్తికి వస్తే మళ్ళీ వ్యవహారంలో దిగుతావు. జ్ఞాపకంలో లేనంత మాత్రాన్ని అయిపోయింది అనుకోబాక ఆ పై పద్ధతి ఉంటున్నది, ఆ పద్ధతిలో చెయ్యాలి. మరి ఎలా చేయాలి అంటే సాధన పద్ధతి కాబట్టి ఈ బృహద్వాసిష్ట పద్ధతిలో పరమాత్మ దాకా వచ్చి తీరాల్సిందే. ఆ పరమాత్మ అంటే సర్వవ్యాపక చైతన్యమే. ఎప్పుడైతే సర్వవ్యాపక చైతన్యం ఉందో దాని పేరే ఎరుక. దాని పేరే వీడు అష్టతనం నుంచి విడుదల పొందాడు కాబట్టి దాని పేరే అఖండ ఎరుక. అఖండ ఎరుకలో ఎరుక లేదు కానీ ఎరుక వచ్చే ప్రమాదం స్మృతి రూపంలో దాక్కున్నది. స్మృతి అనేది అఖండ ఎరుక మాటను దాగి ఉన్నది. దాగి ఉన్న ఎరుక ఆ స్మృతిని తీసేయడం మన వల్ల కాదు. ఎరుకనే పోగొట్టాలి. ఎరుక పోగొట్టడానికి సాధన పనికిరాదు. అందుకని అశరీరి గురువు దగ్గరికి వెళ్ళాడు. అశరీరి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎరుకలోకి దిగితే లేని ఎరుకలోకి దిగుతాడు. ఎరుక విడిచినటువంటి గురువు ఎప్పుడు కూడా ఆయనకి ఎరుకలోకి దిగాలి అంటే లేని ఎరుకలోకి దిగుతాడు. నేను మరుపులోకి వెళ్తాను, మళ్ళీ ఎరుకలోకి వస్తాను, కానీ లేని ఎరుకలు ఎప్పుడు ఉండదు. నేను ఇటువంటి శిష్యుడు తాను మాత్రం ఉన్న ఎరుకలో ఉన్నాడు, గురువు మాత్రం ఎరుక విడిచి ఉన్నాడు. ఆయన లేనెరుకలోకి తీసుకొచ్చాడు. ఎలా తెచ్చాడు అంటే ఈ లేనెరక కానీ ఉన్నెరక కానీ చైతన్యమే. చైతన్యము ఏకత్వము, చైతన్యము అద్వయము, రెండోది లేదు. చైతన్యము సర్వవ్యాపకము. ఈ శిష్యుడే కాదు, గుర్తించినవాడు గుర్తించని వాడు అందరూ కలిసి గురువు యొక్క చైతన్యంలో మమేకమై ఉన్నాడు, అనుచ్యూతమై ఉన్నాడు, ఏకత్వం పొందున్నాడు, ఒక్కటిగా ఉన్నాడు. ఎప్పుడైతే గురువుని శిష్యుడు తాను కూడా చైతన్య రూపంలో పరమాత్మ రూపం దాకా సాధన చేసి పొందాడో అటువంటి సాధనా స్థితిలో అతని చైతన్యమే ఉన్న ఎరుకగా గురువు ఎరుక విడిచినటువంటి గురువుని లేనెరుకలోకి దింపి ఇద్దరు ట్యూనయ్యారు. ఆ గురువు యొక్క ఎరుకలో శిష్యుడు కలిసిపోయాడు. గురువు సహజ స్థితి ఎరుక విడిచి ఉండటమే. శిష్యుడు మేలుకొలిపితే లేనెరుకలోకి దిగాడు. శిష్యుడు కలిసిపోగానే శిష్యుడు గురువుతో కలిసిపోయాడు. శిష్యుడు గురువుతో కలిసిపోతే శిష్యుని యొక్క ప్రభావం గురువు మీద లేదు. ఎప్పుడైతే గురువు మీద శిష్యుని ప్రభావం లేదో అతను మళ్ళీ తన ఎరుక విడిచిన స్థితికి సహజ స్థితికి వెళ్ళాడు. ఎవరైనా సరే మీ సహజ స్థితిలోనే మీరు ఉండడానికి ఇష్టపడతారు. అసహజ స్థితికి మేము తీసుకొస్తే ఎప్పుడప్పుడు సహజ స్థితికి వెళ్దామని చూస్తారు. ఇలా గుంజి పట్టినప్పుడల్లా కూడా శిష్యుడు లేని ఎరుకలో గురువు దిగుతాడు.
శిష్యుడు ప్రమేయం తగ్గిపోగానే తన సహజ స్థితి అయినటువంటి ఎరుక విడిచిన స్థితికి వెళ్తాడు. ఆ రకంగా లేనెరుకలో ఉన్నటువంటి గురువు ఎరుక విడిచిన స్థితికి వెళ్ళడంతోనే ఈ శిష్యుడు గురువు ఏకమవటం వలన ఆ శిష్యుడు కూడా గురువు సంకలో కూర్చొని గురువు ప్రయాణంతో తన ప్రయాణం కూడా సాగింది. దీని వార్తిక పద్ధతి అంటారు. ఈ వార్తిక పద్ధతిలో శిష్యుడు ప్రయాణం చేయడు, శిష్యుడు సాధన చేయడు, సాధన చేయడానికి అష్టతరములు లేవు అక్కడ. శిష్యుడు సత్శిష్యుడైన వాడు, అచల బోధకి ఎరుక విడవలసినటువంటి వాడు. ఆ సత్శిష్యుడికి ఆరాధన ఏంటంటే పరమాత్మ చైతన్యంలో ఉండి చైతన్య స్వరూపంగా ఉండి ఆ చైతన్యంతో అశరీర గురువు యొక్క చైతన్యంతో ట్యూన్ కావాలి, ఆ చైతన్యంలో ఏకం కావాలి. ఏకమైనప్పుడు ఆ సహజ స్థితికి లేనెరుకలో ఉన్న గురువు ఎప్పుడైతే ఎరుక విడిచిన స్థితికి వెళ్ళిపోతాడో శిష్యుడు కూడా సంకరం పెట్టి వెళ్తాడో శిష్యుడు కూడా ఎరుక విడుస్తాడు. శిష్యుడు ఎప్పుడైతే ఎరుక విడిచాడో మళ్ళీ గురువు ఊరుకుంటాడు. గురువు ఊరుకోగానే వీడి పాత అలవాటు ప్రకారం మళ్ళీ చైతన్యంలోకి దిగుతాడు. చైతన్యం దిగితే మళ్ళీ అనుమానం వస్తుంది, గురువుగారు ఏంటి మళ్ళీ వచ్చేసాను నేను అని. మళ్ళీ వచ్చానంటే కావాలంటే మళ్ళీ పంచదశం ఒకసారి చెప్తాం, మళ్ళీ ఎరుకలోకి వచ్చావా ఇదంతా ఏదైనా కల్లా చెప్తావా మళ్ళీ చెప్తాను. అట్లా అనేక సార్లు చెప్పిన తర్వాత అనేక సార్లు తనైనటువంటి సత్శిష్యుడు కాబట్టి ఎప్పుడు సర్వవ్యాపక చైతన్య స్థితిలో కూర్చోవడం చాలా అవుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కూర్చుంటాడు. ఇతను ఎరుక నుంచి విడుదల పొందేదాకా మళ్ళీ చైతన్యంలో కూర్చుంటాడు. చైతన్యంలో ఎప్పుడు కూర్చున్నాడో గురువుని దింపుతాడు. గురువు ఏమో లేనెరుకలో దిగుతాడు. వీడు ఉన్న ఎరుకతో లేనెరుక, ఎరుక వచ్చేసరికి లేనెరుక ఉన్న ఎరుక రెండు లేదు. గురువు అనుభవంలోకి లేనెరుక కానీ శిష్యుడి అనుభవంలో ఉండేది. ఏ ఎరుకైనా కానీ రెండు ఏకత్వంగా ఉన్న చైతన్యమే. ఆ చైతన్యం గురుడు శిష్యుడిని ఏకమాయమని. గురుడు శిష్యుడు ఎప్పుడైతే ఏకమయ్యాడో గురువు సహజ శిష్యుడు యొక్క ప్రభావం గురువు మీద లేదు. ఎప్పుడైతే ప్రభావం లేదు, లేనరికి గుంజిపెట్టేటువంటి ఫోర్స్ లేదు. గుంజిపెట్టే ఫోర్స్ లేకపోతే మళ్ళీ సహజంగా ఎరుక విడిచిన స్థితికి వెళ్ళాడు. ఎప్పుడైతే సహజంగా లేని ఎరుక నుంచి ఎరుక విడిన స్థితికి గురువు వెళ్ళాడో శిష్యుడు కూడా ఆయన కూడా వెళ్ళిపోయినాడు. ఇట్లా అనేక సార్లు చేస్తే శిష్యుడు స్థిరమయ్యాడు. ఇట్లా స్థిరమయ్యబోయే ముందు గురువు ఒక కోరిక గురుదక్షిణ ఇవ్వవా అని అడిగాడు. ఏమిటండి గురువుగారు, నా దగ్గర అన్నీ విడిచిపెట్టాను, తనువు కూడా లేవు, దృశ్యము లేదు, దుర్గు లేదు, ఏం లేదు, ఏమి ఇవ్వగలను, నీ ఎరుకనే నాకు ఇచ్చాను. సరే ఎరుకను గురువుకి దానం చేశాడు. ఎరుకను గురువుకి దానం చేసి ఎరుక విడిచాడు. గురువు ఏం చేశాడు, నీ ఎరుక లేదు, ఇప్పుడు నువ్వు ఎరుక విడిచావు, నా ఎరుక నీకు ఇస్తున్నాను, ఇది నా ఎరుక నీ ఎరుక కాదు, వచ్చే అనుభవాలన్నీ నీ అనుభవాలు కాదు, ఈ అనుభవాలన్నీ లేని అనుభవాలు కనుక నీ ఎరుక కూడా లేని ఎరుక అవుతుంది. ఈ ఎరుకతోటి ఈ జనంతో సామాన్యంగా తిరుగుతుంది. అట్లా ఎరుక విడిచిన వాడు జనంలో సామాన్యంగా తిరిగితే అతను ఎరుక విడిచిన వాడా ఎరుకలో ఉన్నవాడా అని ఎవరు గుర్తించలేరు. ఒక అశరీరం మాత్రమే ఇటువంటి శిష్యుడిని గుర్తించగలడు. శరీరులు ఎవ్వరూ కూడా ఎరుకతో ఉన్నారని అనుకుంటారు, కానీ వీడు ఎరుక విడిచి కూడా ప్రవర్తిస్తాడు అనుకోరు. వాడు ప్రవర్తించేదంతా లేని ఎరుకతో. మీ సంసారంలో కుటుంబ సభ్యులంతా లేనెరుకతో ఉన్నటువంటి మీ వాళ్ళని ఎవరైనా చూస్తే మీరే వాడేదో తప్పుడు పని చేస్తున్నాడు, వాడేదో నువ్వు చెప్పిన మాట వింటలేదని మీరు పొరపాటు పడతారు, కానీ వాడు లేనెరుకతో ఉన్నాడు. వాడికంటూ ఏది లేదు, ఏది కర్తవ్యంగా చేయాలో అలా చేస్తున్నాడు. ఆ రకంగా గురువుకి ఎప్పుడైతే గురుదక్షిణగా తన ఎరుకని సమర్పించుకున్నాడో గురువు మళ్ళీ తన ఎరుకని అప్పుగా ఇచ్చి, ఈ ఎరుక నాది నీది కాదు, నువ్వు లేనెరుకతోనే ఉన్నావు, ఎరుక నీ ఎరుక కాదు కాబట్టి నువ్వు చేసే పనులన్నీ లేనెరుక అని చెప్పి శిష్యుడికి చెప్పేసి వదిలేస్తాడు. అట్లా పోయినప్పుడే పునర్జన్మ లేదు, స్మృతి రూపంలో కూడా బాధించదు, స్మృతి రూపంలో ఉన్నది జప్తికి వచ్చే అవకాశం లేదు. నేను ఒక కథ చెప్పి ముగిద్దాం. పరమానంద శిష్యులు వెర్రివాడ మూర్ఖులని మీరు అనుకుంటారు. పరమానంద శిష్యులకి ఒక పాక ఉంది, ఇల్లుంది. ఆ ఇంట్లో ఎలుకలు ఉన్నాయి. ఎలుకలు చంపడానికి వాళ్ళు అనేక ప్రయత్నాలు చేశారు. మందు పెట్టినా పోలా, ఏం చేసినా పోలా, తరివేస్తే కూడా పోలా. కొనాలు దాక్కొని మళ్ళీ వస్తున్నాయి. కొనాలు ఎరుగుదా అనుకుంటే మళ్ళీ ఎప్పుడప్పుడు బాధ పెడుతున్నాయి. అప్పుడు వాళ్ళు ఆలోచించి ఏం చేశారంటే ఇల్లు తగలబెట్టారు. ఇల్లు తగలబెడితే ఎలుకలు చచ్చాయా బయటకు పోయినాయి. మనం అన్నీ విడుదల పొందాము. దృశ్యాలు లేవు, దృక్కులు లేవు, తనువులు లేవు, ఎరుక మాత్రం ఉంది. ఆ ఎరుక పేరు ఇల్లు. స్మృతి మాత్రం ఉంది. ఆ స్మృతి పేరు ఎలక. ఇల్లు ఎలక తప్ప ఏమీ లేదు, మూడో వస్తువు లేదు, రెండే ఉన్నాయి. ఎలక ఎక్కడికి పోతుంది? చచ్చిందా? ఎరుకుంటే చచ్చిందని చెబుతాం. పారిపోయిందా? ఎరుకుంటే పారిపోయిందని చెబుతాం. ఇల్లు తగలబడింది, ఇల్లు పేరే ఎరుక. ఎరుకనే ఇల్లు తగలబెడితే ఎలక ఉన్నదో పోయిందో ఎవరికి పెట్టింది? ఎరిగిన వాడికి ఎలక ఉందో చచ్చిందో పారిపోయిందో చెప్పి
ఇల్లే పోయింది. ఇల్లు అంటే ఎరుగైపోయింది, ఎరగపోతే స్మృతి పోయింది. కాబట్టి ఎరుక ఉంచి స్మృతి పోగొట్టడం కుదరదు. కాబట్టి స్మృతి పోవాలంటే ఎరుగే పోవాలి, స్మృతి అనే ఎరుక కావాలంటే ఇల్లే తగలబెట్టాలి. కనుక అచల సిద్ధాంతంగా పరమానంద శిష్యుడు మూర్ఖులు కాదు, చాలా గొప్ప జ్ఞానం. జై Indra
కనుగొనరమ్మా. కరుణారహితుని భక్తితో మురియుచు మొక్కిన